నువ్వో తల్లివి. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మొగాళ్ళకి 30లోని బీపీలు 40లోని హార్ట్ అటాక్. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తా. కొట్రాదిని గుండు. వాడు నీకేమవుతాడు? ఏం చేస్తుంటాడు చెప్పు. తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించాడు. నీ కోరికలకి కోకలకి షోకులకి వాడిని అప్పులు పాలు చేసావు కదా. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాడు. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు. చితి నిప్పులైనా పంచుకుంది కానీ. రాయ్ పెంచండి రా చితి. నన్ను చంపి నా బిడ్డను ఆరాధన చేస్తారా? బిడ్డ నువ్వో తల్లివి. అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు. ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు. ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళాం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మొగాళ్ళకి 30లోని బీపీలు 40లోని హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి. అయ్యా కండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకునే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తా. రాయ సుబ్బారాయుడు అయ్యా కొట్రాదిని గుండు. నా చెల్లి చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశాం. స్థానబలం నీదే అని కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్న కత్తికి ఏం సమాధానం చెప్తావు? పొరపాటైపోయిందిరా. నువ్వు దాని అన్నమని తెలుసుంటే నీకు అక్కడే గుండు కొట్టేవాడిని.
గురి తప్పలేదురా, తప్పించాను. అందరికి తలో సీసా పంపించు. ఈ రాత్రికి మందు వరదలై పారాలా. తొందరగా. రేయ్, ఏంట్రా మీ ఆర్డర్లు వేస్తుంటే ఉలుకు పలుకు లేదు? ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో ఎవరు మందు తాగడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి ఎవరైనా చెట్ల పేకాడినా, అమ్మాయిని నేర్పించినా గుండు గీయించి అరదండాలేసి ఊరంతా దేకిస్తాను. ఏయ్, ఏంటే నీరు బాబు, నువ్వు మారిపోయావు, మేము కూడా మారిపోవాలా? నేను మారినందుకు మిమ్మల్ని మారమండం లేదురా, ఊరి బాగు కోసం మారమంటున్నాను. ఓహో, ఆర్డర్లు వేస్తున్నావా? చెప్పింది చేయకపోతే చెమడాలు తీస్తాను రే. ఆహా, మాకు చెమడాలు తీయే, టీచర్ అమ్మతో చెప్పులు మొయ్యి. టీచర్ అమ్మతో నీ బాగోతాలు మాకు తెలియదు అనుకోకు. తమరి ఊళ్ళో పెద్ద మనిషి కదా, మీ సరదాల్ని చాటుగా టీచర్ అమ్మతో సమ్మగా లాగించేస్తారు, మా సరదాల్ని మాత్రం సంకనాకించేస్తారు. గుండు కొట్టించుకుని చొంగ గరుచుకుంటూ మేము కూర్చోవాలా? టీచర్ అమ్మ గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడారంటే. టీచర్ అమ్మ మాకు చెల్లి, మీ కొడుకు తల్లి, మీ పక్కలో లిల్లీ. పెద్ద మనిషిని పట్టుకుని ఏంట్రా మాటలు? పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. అవునవును, ఆవిడ గారు ఈయనకి బడి పాఠాలు నేర్పితే ఈయన గారు ఆవిడికి ఒడి పాఠాలు నేర్పుతున్నాడు. ఇంకొకసారి టీచర్ గురించి నోరు జారారంటే నాలుగుకి తాళ్లు కట్టి ఊరేస్తాను. జాగ్రత్త. పుసుక్కుని కూసంత స్పీడ్ అయిపోయాం. 100 కేజీలు రాయొచ్చు, ముఖం మీద పడిపోయిందిరా బాబు. లాభం లేదురా, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయలేరు. నేనెవరా అని చూస్తున్నారా? పక్క ఊరి దత్తుణ్ణి, దాదాని. నేనే వాణ్ణి ఏం చేయలేకపోయాను. బజ్జాలు మీరేం చేయగలరా? వాణ్ణి పడగొట్టడానికి ఈ ఊళ్ళో ఒక అండ కావాలనుకున్నా. దద్దమ్మ అయినా పర్వాలేదు, నాతో కలవండి, వాడి అంతు తేలుద్దాం. ఆలోచించొద్దు, కలపండి చెయ్యి.